ఓకే, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అవర్ కంటిన్యూషన్ క్లాస్. మరి లాస్ట్ క్లాస్లో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అవర్ కంటిన్యూషన్ ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ అంశాలు చూద్దాం. అయితే ఫిజికల్ కెమిస్ట్రీలో ముందుగా ఈజీగా ఉన్న టాపిక్స్ని ముందుగా మనం కంప్లీట్ చేద్దాం. సో దాని నుంచి మనం హార్డ్ టాపిక్స్కి వెళ్దాం. ఫస్ట్ అయితే చాలా ఈజీగా అయిపోయే టాపిక్స్ని మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద టైప్స్ ఆఫ్ కెటాలసిస్. ఎన్ని రకాలుగా ఉంటుంది? Types of catalysis. Of course, basically it is two types. That is called homogeneous catalysis. Homogeneous catalysis. Inkoti heterogeneous catalysis. Heterogeneous catalysis. So there are two types of catalysis, we can see that. సో కాబట్టి చూడొచ్చు మనం రెండు రకాలుగా ఉంటుంది కెటాలసిస్ అనేది. ఒకటి హోమోజీనియస్ కెటాలసిస్, ఇక్కడ హెటిరోజీనియస్ కెటాలసిస్. హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ద హోమోజీనియస్ కెటాలసిస్? హోమోజీనియస్ కెటాలసిస్ అంటే ఏం లేదు. ఇన్ దిస్ కెటాలసిస్ రియాక్టెంట్స్ comma catalyst comma products all are in same phase. All are in same phase అంటే ఒకే ప్రావస్థలో ఉంటాయి. అంటే అర్థమైతే దాని అర్థం ఏంటంటే క్యాటలిస్ట్ సాలిడ్ అనుకో, రియాక్టెంట్ సాలిడ్ అవ్వాలి, ప్రొడక్ట్స్ కూడా సాలిడ్ అవ్వాలి. ఒకవేళ క్యాటలిస్ట్ లిక్విడ్ అనుకో, రియాక్టెంట్స్ లిక్విడే, ప్రొడక్ట్స్ లిక్విడే. ఒకవేళ క్యాటలిస్ట్ గ్యాస్ అనుకో, రియాక్టెంట్స్ గ్యాసే, ప్రొడక్ట్స్ గ్యాసే, క్యాటలిస్ట్ గ్యాసే. అంటే అన్నీ కూడా సేమ్ ఫేస్లో ఉంటాయి అన్నట్టు. సేమ్ ఫేస్ మీన్స్ రియాక్టెంట్స్, క్యాటలిస్ట్, ప్రొడక్ట్స్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్. అన్నీ కూడా ఒకే ప్రావస్థలో ఉంటాయి. బేసికల్లీ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇక్కడ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఎక్కువగా ఎందులో ఉంటాయంటే ఇవి లిక్విడ్ లేదా గ్యాస్ ఫేజ్లో ఉంటాయి. అలాంటి వాటిని మనం హోమోజీనియస్ కెటాలసిస్ అంటాము. వెరీ డిఫరెంట్, సింపుల్ ఇట్ ఈస్. ఇన్ విచ్ కెటాలసిస్ ద రియాక్టెంట్స్, క్యాటలిస్ట్, ప్రొడక్ట్స్ ఆల్ ఆర్ ఇన్ సేమ్ ఫేస్. సేమ్ ఫేస్ అంటే అన్ని లిక్విడ్ అన్నవి ఉంటాయి, లేదా అన్ని గ్యాసెస్ అన్నవి ఉంటాయి, సో అన్ని సాలిడ్ అన్నవి ఉంటాయి. సరే ఏమైనా కానీ మొత్తం కూడా ఒకే ఫేస్లో ఉండాలి. ఇలాంటి వాటిని ఏమంటే హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటాము. సో లైక్ దిట్ ఎగ్జాంపుల్ అంటే దాని అర్థం A+B క్యాటలిస్ట్ అనుకోండి, సారీ రియాక్టెంట్స్ అనుకోండి. సో ఇక్కడ సమ్ X అనేది క్యాటలిస్ట్ అనుకోండి, C+D అనేది ప్రొడక్ట్ అనుకోండి. మరి హౌ కెన్ యూ రైట్ దిస్ అంటే సింపుల్. ఫేజ్ అంటే అర్థం ఏందండి? ఫేజ్ మీన్స్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. మోస్ట్లీ అయితే ఇక్కడ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఇట్స్ వెరీ రేర్ ఎక్సెప్షన్స్లో సాలిడ్ ఉంటాయి. రేర్ అన్నట్టు. సాలిడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హోమోజీనియస్లో ఎక్కువగా లిక్విడ్ గ్యాసే మనం చూస్తూ ఉంటాం. లిక్విడ్ స్టేట్లో కానీ, గ్యాసియస్ స్టేట్లో కానీ, సాలిడ్ స్టేట్. ఎల్ అంటే లిక్విడ్ అండి, జీ అంటే గ్యాస్ అండి, ఎస్ అంటే సాలిడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఎల్. బి అనేది కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. సో ఎక్స్ అంటే క్యాటలిస్ట్ అండి. ఇది ఎక్స్ మీన్స్ క్యాటలిస్ట్. మరి క్యాటలిస్ట్ ఎలా ఉండాలి? క్యాటలిస్ట్ కూడా లిక్విడే అయి ఉండాలి. సో ప్రొడక్ట్స్లో కూడా సి కూడా లిక్విడే అయి ఉండాలి. సో డి కూడా లిక్విడే అయి ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే హోమోజీనియస్ కెటాలసిస్ అంటాం. సో హోమోజీనియస్ కెటాలసిస్ అంటే అర్థం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రియాక్టెంట్స్ కావచ్చు, క్యాటలిస్ట్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా సేమ్ ఫేస్లో ఉండాలి. ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్. మోస్ట్లీ ద లిక్విడ్ ఆర్ గ్యాసెస్ ఫేస్లో. అంటే చూడండి, క్యాటలిస్ట్ లిక్విడ్ ఫేస్, రియాక్టెంట్స్ లిక్విడ్ ఫేస్ అండ్ ప్రొడక్ట్స్ కూడా లిక్విడ్ ఫేస్లోనే ఉన్నాయి. ఇలాంటి వాటిని హోమోజీనియస్ కెటాలసిస్ అంటాం. మరి వాట్ అబౌట్ హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటే ఇన్ దిస్ కెటాలసిస్ రియాక్టెంట్స్ comma catalyst. These mostly both are in the different phases. ఈ రెండు కూడా ఖచ్చితంగా డిఫరెంట్ ఫేజ్లో ఉండాలి. డిఫరెంట్ ఫేజ్లో
ఉండాలి. ఈ రియాక్షన్స్లో ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే క్యాటలిస్ట్ అనేది రియాక్టెంట్స్ అనేవి రెండు కూడా డిఫరెంట్ ఫేసెస్లో ఉండాలి. మోస్ట్లీ ఇక్కడ క్యాటలిస్ట్ అనేది సాలిడ్ క్యాటలిస్ట్ వాడతాం, అంటే మెయిన్ ఎక్కువగా సాలిడ్ అవుతుంది. సో మిగిలిన లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఎక్కువగా ఉంటుంది. క్యాటలిస్ట్ మాత్రం సాలిడ్ క్యాటలిస్ట్ ఎక్కువ వాడతాం అన్నట్టు. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు ద సాలిడ్ క్యాటలిస్ట్. రిమైనింగ్ లిక్విడ్ గ్యాస్ అనేవి రియాక్టెంట్స్ ఉంటాయి. ఎక్కువ శాతం రియాక్టెంట్స్ అనేవి లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఉంటాయి. సో క్యాటలిస్ట్ ఎక్కువగా సాలిడ్ స్టేట్లో యూజ్ చేస్తాం. ఇది డిఫరెంట్ ఫేసెస్ అనేవి. సో దీన్ని మనం హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటాము. There are two types of catalysis. We can see that homogeneous, in which catalysis reactants and catalyst and products all are in the same phase. Usually we can see that liquid and gaseous states we can see. In case of heterogeneous అంటే సజాతీయ ఉత్ప్రేరణం, విజాతీయ ఉత్ప్రేరణం. హెట్రోజీనియస్ అంటే అర్థం ఏంది? విజాతీయ ఉత్ప్రేరణం. మరి విజాతీయ ఉత్ప్రేరణంలో సో రియాక్టెంట్స్ కానీ క్యాటలిస్ట్ కానీ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. ముఖ్యంగా రియాక్టెంట్స్ అనేవి లిక్విడ్గాను గ్యాస్గా ఉంటాయి. క్యాటలిస్ట్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం రియాక్షన్స్లో సాలిడ్ ఫేస్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద కెటాలసిస్. అంటే హోమోజీనియస్ కెటాలసిస్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది, హోమోజీనియస్ కెటాలసిస్లో వీ కెన్ సీ దట్ మోస్ట్లీ రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్ అండ్ ప్రొడక్ట్స్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్. సమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ లెడ్ చాంబర్ ప్రాసెస్. సో లెడ్ చాంబర్ ప్రాసెస్, దీంట్లో అన్నీ కూడా గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ హోమోజీనియస్కి ఎగ్జాంపుల్ లెడ్ చాంబర్ ప్రాసెస్. లెడ్ చాంబర్ ప్రాసెస్ దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ ఇన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటాయి. చూడండి ఎలానో. 2 moles ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్ ఈస్ గ్యాస్, ప్లస్ ఆక్సిజన్, ఇట్ ఈస్ ఆల్సో గ్యాస్. క్యాటలిస్ట్ ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ NO, ఇట్ ఈస్ క్యాటలిస్ట్. అండ్ ఆల్సో ది 2 moles ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఇట్ ఈస్ ఆల్సో గ్యాస్. సీ దట్ ఆల్ ఆర్ సేమ్ ఫేస్. చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్లో ఉంది అంటే G, ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంది అంటే G. క్యాటలిస్ట్ ఈజ్ నైట్రిక్ ఆక్సైడ్, క్యాటలిస్ట్ కూడా నైట్రిక్ ఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్. 2 moles ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఇట్ ఈస్ ఆల్సో గ్యాస్. వీ కెన్ సీ ద రియాక్టెంట్స్లో లెడ్ చాంబర్ ప్రాసెస్లో సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్లో ఉంది, ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంది, నైట్రిక్ ఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్, అది క్యాటలిస్ట్. చూడండి, క్యాటలిస్ట్ కూడా గ్యాసియస్ స్టేట్లోనే ఉంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంది. అంటే అన్ని గ్యాసియస్ స్టేట్లోనే ఉన్నాయి. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ homogeneous catalysis అంటున్నాము. One more example, we can see that carbon monoxide, 2 moles of second example we can see. So 2 moles of carbon monoxide, the reaction with oxygen, it can be formed in presence of the nitric oxide as a catalyst. So 2 moles of carbon dioxide can be formed. See that ఇక్కడ కూడా nitric oxide as a catalyst, carbon monoxide gas, ఆక్సిజన్ గ్యాస్, నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్యాస్, ఆల్ ఆర్ గ్యాస్. ఇట్ ఈస్ ఆల్సో హోమోజీనియస్ కెటాలసిస్. ఇవి సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించినట్లయితే హోమోజీనియస్ కెటాలసిస్ అంటే ఖచ్చితంగా రియాక్టెంట్స్ కానీ క్యాటలిస్ట్ కానీ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా సేమ్ ఫేస్లో ఉండాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవచ్చు, ఈ రియాక్షన్స్లో ఎప్పుడూ కూడా రియాక్షన్ సర్ఫేసెస్ అనేవి సో జనరల్గా ఎలా జరుగుతాయి ఈ రియాక్షన్స్ అంటే మెకానిజం కంప్లీట్లీ యాజ్ ఏ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్స్ని ఫామ్ చేస్తాయి. అలా అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ ఫామ్ చేయడం ద్వారానే ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది జనరల్గా. అయితే ఇలాంటి రియాక్షన్స్లో క్యాటలిస్ట్ని సపరేట్ చేయడం చాలా కష్టం. ఎందుకు సార్ అంటే క్యాటలిస్టు, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే ఫేస్లో ఉన్నాయి, అన్ని గ్యాసెస్ ఫేస్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు హౌ కెన్ యూ సపరేట్ ద క్యాటలిస్టు? ఇలాంటి సందర్భంలో క్యాటలిస్ట్ను సపరేట్ చేయడం చాలా కష్టం. అందుకని చూడండి, హోమోజీనియస్ కెటాలసిస్లో క్యాటలిస్ట్ సపరేషన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకనే ఇండస్ట్రీస్ ఎక్కువగా హోమోజీనియస్ని ప్రిఫర్ చేయవు. ఇట్స్ నెవర్ యాక్సెప్టింగ్ అన్నట్టు. ఎందుకు సార్ అంటే
క్యాటలిస్ట్ను సపరేట్ చేయడం చాలా కష్టం కదా, అన్నీ ఒకటే ఫేస్లో ఉంటాయి. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఏమవుద్దంటే క్యాటలిస్ట్ రియాక్టెంట్స్ అన్నిటిని కలుపుకొని మొత్తం కలిపి ఒకటే ఫేస్లోకి తీసుకొస్తుంది, అన్నీ కూడా సేమ్ ఫేస్లోకి వచ్చేస్తాయి. ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత కూడా అన్నీ సేమ్ ఫేస్లోనే ఉంటాయి. అలాంటప్పుడు మనం సపరేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ దట్. వన్ విత్ ద lead chamber ప్రాసెస్ ఎగ్జాంపుల్ చూసాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోమోజీనియస్ కెటాలసిస్, అదేంటంటే యాసిడ్ కెటాలసిస్. ఇట్ ఈస్ ఆల్సో హోమోజీనియస్ అండి. ఎగ్జాంపుల్స్ ఫర్ ద హోమోజీనియస్. హోమోజీనియస్ కెటాలసిస్కి సమ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే యాసిడ్ కెటాలసిస్ సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏంటంటే lead chamber మెథడ్. సెకండ్ వన్ యాసిడ్ కెటాలసిస్ అంటే ద కెటాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది యాసిడ్, కాబట్టి యాసిడ్ కెటాలసిస్ అంటాం. అంటే ఇక్కడ యాసిడ్ అనేది క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం, యాసిడ్ అనేది క్యాటలిస్ట్గా వాడతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే యాసిడ్ కెటాలసిస్ ఆఫ్ ది యాసిడ్ కెటలైజ్డ్ హైడ్రోలసిస్ ఆఫ్ ఎస్టర్స్. ఎస్టర్ హైడ్రాలసిస్ బేసికల్లీ యాసిడ్ హైడ్రాలసిస్. ఎస్టర్ హైడ్రాలసిస్లో యాసిడ్ హైడ్రాలసిస్ ఉంటుంది, బేస్ హైడ్రాలసిస్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే యాసిడ్ హైడ్రాలసిస్. కాబట్టి చూస్తే మనకి CH3 C డబల్ బాండ్ OC2H5, దీన్ని మనం ఇథైల్ ఎసిటేట్ అంటాం. ఇథైల్ ఎసిటేట్. ద రియాక్షన్ విత్ వాటర్ H2O. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాట్ ఆర్ ద ఫేజెస్. ఇథైల్ ఎసిటేట్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది, లేదా యాక్వస్ ఇచ్చినా కరెక్టే, లిక్విడ్ ఇచ్చినా కరెక్టే. సో లిక్విడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఏంది H+ అంటే కూడా లిక్విడే లేదా యాక్వస్, లేదా H2SO4 ORR. H2SO4 కూడా వాడచ్చు, ఇట్ ఈజ్ ఆల్సో లిక్విడ్. అంటే క్యాటలిస్ట్ అనేది లిక్విడ్గా ఉంది అని. ప్రొడక్ట్ ఏమొస్తుంది CH3COOH ఎసిటిక్ యాసిడ్. మరి ఎసిటిక్ యాసిడ్ ఏంటిది లిక్విడ్, ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ C2H5OH ఏంటిది ఇది లిక్విడ్. మీరు చూడవచ్చు ఇక్కడ యాసిడ్ కెటాలసిస్ ఆఫ్ ది ఎస్టర్స్లో ఎస్టర్ లిక్విడ్ స్టేట్లో ఉంది, వాటర్ లిక్విడ్ స్టేట్, క్యాటలిస్ట్ కూడా లిక్విడ్ స్టేట్లో ఉంది, ప్రొడక్ట్స్ అన్నీ కూడా లిక్విడ్ స్టేట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సో వీ కెన్ యాజ్ ఏ హోమోజీనియస్ కెటాలసిస్ అంటాం. నెక్స్ట్ వన్ ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. సో దీన్ని మనం లిక్విడ్ ఫేస్లో ఉంటుంది. కేన్ షుగర్ అంటే ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ అంటే దట్ ఈస్ కాల్డ్ సుక్రోజ్నే మనం కేన్ షుగర్ అంటాం. సీ దట్ C12H22O11 ఇదేంటిది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఏంటిది ఇది సుక్రోజ్. ద రియాక్షన్ విత్ వాటర్ అంటే సుక్రోజ్ యొక్క హైడ్రోలసిస్ అన్నట్టు ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. ఇది కూడా యాసిడ్ హైడ్రోలసిస్ అంటే H+ లిక్విడ్. ORR సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 లిక్విడ్ స్టేట్. వీ కెన్ ఫార్మ్ C6H12O6 అంటే గ్లూకోజ్ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ లిక్విడ్, ప్లస్ C6H12O6 అంటే ఏంటిది ఇది ఫ్రక్టోజ్ కూడా లిక్విడే అంటే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఇది కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద హోమోజీనియస్ కెటాలసిస్లో యాసిడ్ కెటాలసిస్ ఇదంతా కూడా. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 2 moles of H2O2 in liquid state in presence of the I- హైడ్రోజన్ అయోడైడ్. ఇది కాబట్టి లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. క్యాటలిస్ట్ కూడా ఇక్కడ క్యాటలిస్ట్ వాడింది I-. 2 moles of వాటర్ H2O అంటే లిక్విడ్ ప్లస్ ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది లిక్విడ్ అంటే ఫార్మేషన్ ఆఫ్ లిక్విడ్ అన్నట్టు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద హోమోజీనియస్ కెటాలసిస్. అంటే హోమోజీనియస్ కెటాలసిస్లో రియాక్టెంట్స్ అయినా ప్రొడక్ట్స్ అయినా క్యాటలిస్ట్ అయినా ఇవన్నీ ఏ స్టేట్లో ఉండాలంటే సేమ్ స్టేట్లో ఉండాలి.
అయితే లిక్విడ్ కానీ లేదా గ్యాస్ కానీ లేదా సాలిడ్ కానీ అన్నీ ఒకే ఫేస్లో ఉండాలన్నట్టు. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీ కెన్ సీ దట్ బేస్ కెటాలసిస్. మరి బేస్ కెటాలసిస్లో కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ద హోమోజీనియస్ కెటాలసిస్. సో బేస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ బేస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటోన్ ఎగ్జాంపుల్ ఈజ్ ద బేస్ కెటాలసిస్. బేస్ కెటాలసిస్ ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ హోమోజీనియస్. హోమోజీనియస్ CH3 C double bond O CH3 2 moles I have taken aldol reaction acetone. Aldol reaction I will take the 2 moles of acetone. What is about aldol reaction? Beta hydroxy alpha beta unsaturated carbonyl compounds can be formed in liquid state. Acetone అంటే ఏంది లిక్విడే కదా, acetone liquid కాబట్టి L liquid and liquid. We use here OH minus హైడ్రాక్సైడ్, ఇది కూడా లిక్విడ్ స్టేట్. లిక్విడ్ ఉన్నా లేకపోయినా సమ్ టైమ్స్ వి సీ దట్ యాక్వస్ అని ఉన్నా కరెక్టే కాబట్టి ఇది ఇంపార్టెంట్. సీ దట్ వీ కెన్ ఫార్మ్ దట్ CH3 బీటా హైడ్రాక్సిక్ కార్బోనైల్ కాంపౌండ్ కెన్ బి ఫార్మ్ CH2 అండ్ COH అండ్ CH3 ఇది మనం బీటా హైడ్రాక్సీ ఆల్ఫా బీటా ఇది అంటే బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్ ఇదేంటిది, ఇట్ ఈస్ ఆల్సో లిక్విడ్. సో దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ యూ వాట్ ఈస్ హోమోజీనియస్ కెటాలసిస్. హోమోజీనియస్ కెటాలసిస్లో బేస్ కెటాలసిస్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అన్ని లిక్విడ్ స్టేట్లోనే ఉన్నాయి. సీ దట్ ఎంజైమ్ కెటాలసిస్ కూడా హోమోజీనియస్ కెటాలసిస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎంజైమ్ ఇక్కడ క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం, ఎంజైమ్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. ఇది కూడా హోమోజీనియస్ కెటాలసిస్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవడం జరిగింది. సీ దట్ వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది హోమోజీనియస్ కెటాలసిస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీని యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోమోజీనియస్ కెటాలసిస్. హోమోజీనియస్ కెటాలసిస్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం పరిశీలిద్దాం. హోమోజీనియస్ కెటాలసిస్కి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే, ఒకటి మెకానిజం ఎలా ఉంటుంది. ఇంతకుముందే చెప్పినాను హోమోజీనియస్ కెటాలసిస్లో మెకానిజం ఎప్పుడు కూడా ఒక అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మెకానిజం యూజువల్లీ ఫాలోడ్ యాన్ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్. అంటే మెకానిజం ఎలా ఫాలో అవుతుంది దీంట్లో అంటే ఒక అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. దట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు సపరేట్ ద క్యాటలిస్ట్ ఫ్రమ్ ద ఫైనల్ ప్రోడక్ట్. నేను ఆల్రెడీ చెప్పినాను ఈ హోమోజీనియస్ కెటాలసిస్లో రియాక్టెంట్స్, ప్రోడక్ట్, క్యాటలిస్ట్ అన్నీ ఒకటే ఫేస్లో ఉంటాయి. అంటే అవి లిక్విడ్ కానీ గ్యాస్ కానీ అన్నీ ఒకటే విధంగా ఉంటాయి. అలాంటప్పుడు మనం క్యాటలిస్ట్ని లాస్ట్కి సపరేట్ చేయాలి కదా, మరి ఆ సపరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కారణం ఏంటంటే అన్నీ ఒకటే ఫేస్లో ఉంటాయి కాబట్టి. సో దట్ అందుకనే ఇండస్ట్రీస్ అనేవి అంత ఎక్కువగా ప్రిఫర్ అనేది ఇవ్వవు. ఇందుకోసం చాలా ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెథడ్స్, ముఖ్యంగా డిస్టిలేషన్ లాంటి మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిస్టిలేషన్ లాంటి మెథడ్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి ఇది అంత ఎఫెక్టివ్గా తీసుకోరు అన్నట్టు. సో ముఖ్యంగా సపరేషన్ అనేది కొంతవరకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు సపరేట్ ద క్యాటలిస్ట్ ఫ్రమ్ ది ఫైనల్ ప్రొడక్ట్ మిక్చర్ బికాస్ దే ఆర్ ఇన్ సేమ్ ఫేస్. అన్నీ కూడా ఒకటే ఫేస్లో ఉంటాయి కాబట్టి సపరేషన్ అనేది కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. దట్స్ వై సీ దట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది క్యాటలిస్ట్. ఖచ్చితంగా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది వీటిలలో క్యాటలిస్ట్, ముఖ్యంగా హోమోజీనియస్ రియాక్షన్స్లో రేట్ ఆఫ్ క్యాటలిస్ట్. సో దట్ ఈస్ ద rate is directly proportional to the concentration of catalyst. Important. Homogeneous catalysisలో మనం అబ్జర్వ్ చేస్తే homogeneous catalysisలో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే అది ఎంత వేగంగా రియాక్షన్ జరుగుతుంది అనేది ఎలా ఉంటుంది అని అంటే
కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ కూడా ఇంపార్టెంటే, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్తాం. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ ఎక్కువైతే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇంకోటి, ద క్యాటలిస్ట్ మిక్సెస్ యూనిఫామ్లీ, ఆల్రెడీ చెప్పినాను క్యాటలిస్ట్ అనేది సేమ్ ఫేస్లో ఉంటుంది కాబట్టి అన్నిటిని కలుపుతుంది, అన్నీ కలిపి సింగిల్ ఫేస్ ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో ఈ పద్ధతిలో క్యాటలిస్టు రియాక్టెంట్స్ మొత్తం మిక్స్ అయిపోతాయి, మిక్స్ అయిపోయి అన్నీ ఒకే ఫేస్లోకి వస్తాయి. అంటే ఇది సింగిల్ ఫేజ్ అన్నట్టుగా, సింగిల్ ఫేజ్ అంటే అయితే అన్ని లిక్విడ్ అని అవుతాయి, మొత్తం కలిసి మిక్స్ అయ్యి, అంటే యూనిఫామ్లీ మిక్సింగ్ అనేది జరుగుతుంది. వీటిలలో యూనిఫామ్ మిక్సింగ్ జరిగేసి అన్నీ ఒకే ఫేస్లోకి వస్తాయి. అందుకని ఇట్లాంటి వాటిని సపరేట్ చేయటం అనేది అంత ఈజీ కాదు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది హోమోజీనియస్ కెటాలసిస్. హోమోజీనియస్ కెటాలసిస్ అనేది మెకానిజంలో బేసికల్లీ దే కెన్ ఫామ్ ద అన్స్టబుల్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తాయి. అయితే ఇది సపరేట్ చేయడం అంటే క్యాటలిస్ట్ని ఫైనల్ ప్రొడక్ట్ నుంచి మనం సపరేట్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కూడా. డిస్టిలేషన్ లాంటి మెథడ్స్ని ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీస్ అనేవి ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేయవు, ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఫేస్లో ఉంటాయి కాబట్టి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది క్యాటలిస్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నట్టు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. క్యాటలిస్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే క్యాటలిస్ట్ అనేది రియాక్టెంట్స్ని అన్నిటిని కలిపి ఒకటే ఫేస్లోకి మొత్తం కలిపి ఒకటే ఫేస్లో ఉంచుతుంది. దాన్ని మనం యూనిఫార్మిటీ అంటున్నాం. సీ దట్ దిస్ ఈజ్ అబౌట్ ద హోమోజీనియస్ కెటాలసిస్. నెక్స్ట్ వి గో దట్ హెటిరోజీనియస్ కెటాలసిస్. ఆల్రెడీ చెప్పినాను హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటే heterogeneous catalysis. So you can see that heterogeneous catalysis means reactants and catalyst those must be in different phases. ఖచ్చితంగా ఇవి ఎలా ఉండాలి అంటే డిఫరెంట్ ఫేస్లో ఉండాలి. దీస్ ఆర్ మస్ట్ బి ఇన్ డిఫరెంట్ ఫేజ్, కంపల్సరీ ఇవి డిఫరెంట్ ఫేస్లో ఉండాలి. దీన్ని మనం ఏమంటాం అంటే హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటున్నాం. అంటే హెట్రోజీనియస్ కెటాలసిస్లో ఖచ్చితంగా రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ అనేవి డిఫరెంట్ ఫేస్లో ఉంటాయి. మోస్ట్లీ చూస్తే క్యాటలిస్ట్ ఎక్కువగా దీంట్లో సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అంటే సాలిడ్ క్యాటలిస్ట్ వాడతాము. రియాక్టెంట్స్ ఎక్కువగా యూజువల్లీ దే ఆర్ ఇన్ ద లిక్విడ్ స్టేట్, యాజ్ ఇట్ మేబీ గ్యాసియస్ స్టేట్లో మనకి రియాక్టెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ దిస్ catalyst and reactants different places, catalyst different phase, యూజువల్లీ సాలిడ్ స్టేట్లో మనకి క్యాటలిస్ట్ అనేది ఉంటుంది. రియాక్టెంట్స్ మాత్రం గ్యాసెస్ కానీ లిక్విడ్గా ఉంటాయి. దీన్నే మనం ఏమంటున్నాం అంటే హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటున్నాం. సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ ఫర్ దిస్. కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ హెట్రోజీనియస్ చూస్తే హెబర్స్ ప్రాసెస్, యు నో వెరీ వెల్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ammonia. See that in this reaction manufacturing of ammonia, దీన్ని మనం హెబర్స్ ప్రాసెస్ అంటాం. N2 nitrogen 3 moles of hydrogen in presence of iron is a catalyst. MO means molybdenum is a promoter. It can be formed the 2 moles of ammonia. Its reaction we call manufacturing of ammonia. It's a industrial process. దీన్ని మనం హెబర్స్ ప్రాసెస్ అంటాం. చూడండి, నైట్రోజన్ ఏ స్టేట్లో ఉందంటే గ్యాసియస్ స్టేట్లో ఉంది, హైడ్రోజన్ ఏ స్టేట్లో ఉందంటే గ్యాసియస్ స్టేట్లో ఉంది. మరి క్యాటలిస్ట్ ఏ స్టేట్లో ఉంది? సాలిడ్ స్టేట్లో ఉంది. సాలిడ్ అంటే సీ దట్ ద రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్ ఆర్ డిఫరెంట్ ఫేస్. అండ్ molybdenum ఈజ్ ద ప్రమోటర్. 2 moles ఆఫ్ అమోనియా ఈజ్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్. ఇలా మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దీంట్లో ఐరన్ ఈజ్ ఏ క్యాటలిస్ట్. ఏం చేస్తుంది క్యాటలిస్ట్? ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. వాట్ ఈస్ ద molybdenum ఈజ్ ఏ ప్రమోటర్. ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ క్యాటలిస్ట్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ CO కార్బన్ మోనాక్సైడ్, ఇట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాటలైటిక్ పాయిజన్. క్యాటలైటిక్ పాయిజన్ అంటే ఏంటి? విచ్ కెన్
డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని, ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. దాన్ని మనం పాయిజన్ అంటాం, క్యాటలైటిక్ పాయిజన్ అంటాం. సో క్యాటలైటిక్ యాక్ట్స్ యాజ్ ఏ పాయిజన్. ఇట్ డిక్రీజెస్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ యొక్క ఎఫిషియన్సీని డిక్రీజ్ చేసేదాన్ని మనం పాయిజన్ అంటాం. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక పాయిజన్గా వస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ ద హెబర్స్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ హెట్రోజీనియస్ కెటాలసిస్. కాంటాక్ట్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ పద్ధతిలో మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సీ దట్ ఇట్ ఈస్ కాంటాక్ట్ ప్రాసెస్. కాంటాక్ట్ ప్రాసెస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. దీంట్లో 2 moles ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్లో ఉంది. సో 1 mole ఆఫ్ ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంది. వెనేడియం పెంటాక్సైడ్, దీన్ని మనం V2O5 అంటే ఇందులో వాడేటువంటి క్యాటలిస్ట్. ఈ రియాక్షన్స్లో వాడే క్యాటలిస్టులు ఏంటంటే, క్యాటలిస్ట్ ఏం వాడతామంటే వెనేడియం పెంటాక్సైడ్ V2O5 ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్. ORR కొన్నిసార్లు మనం సో దీని బదులు ప్లాటినం కూడా వాడతాం ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్ స్టేట్. ఇది క్యాటలిస్ట్ వాడతాం. అంటే కాంటాక్ట్ ప్రాసెస్లో యూజ్ చేసేటువంటి క్యాటలిస్టు వెనేడియం పెంటాక్సైడ్ అండ్ ప్లాటినం. దే కెన్ ఫార్మ్ ద 2 moles ఆఫ్ ది సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్. యూ అబ్జర్వ్ క్యాటలిస్ట్ సాలిడ్లో ఉంది, మిగిలిన రియాక్టెంట్స్ అన్నీ కూడా గ్యాస్లో ఉన్నాయి. కాబట్టి ఇది హెటిరోజీనియస్ కెటాలసిస్. హెటిరోజీనియస్. నెక్స్ట్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. దీన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. ద ప్రిపరేషన్ ఆఫ్ HNO3 బై ఇండస్ట్రియల్లీ, దాన్ని మనం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటున్నాం. నైట్రిక్ యాసిడ్ చూడండి, 4 moles ఆఫ్ అమోనియా, NH3 అంటే అమోనియా, ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది. 5 moles ఆఫ్ ఆక్సిజన్, ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఏం వాడతామంటే ప్లాటినం సాలిడ్, దీన్నే మనం ప్లాటినం గేజ్ అంటాం. ఈ ప్లాటినం గేజ్ సాలిడ్లో ఉంటుంది. ఇది కాకపోయినా రోడియం, RH అంటే రోడియం అండి, రోడియం సాలిడ్ని కూడా వాడచ్చు. సో 800 to 900 degrees Celsius టెంపరేచర్. 4 moles ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాసియస్ స్టేట్. 6 moles ఆఫ్ వాటర్. సో ఇట్ ఈస్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్. సార్ డౌట్ రావచ్చు, గ్యాసియస్ స్టేట్ ఏంటంటే స్టీమ్ అన్నట్టు, స్టీమ్ లాంటిది ఫామ్ అవుతుంది. H2O అనేది ఒక స్టీమ్. అందుకని ఇక్కడ మనం గ్యాసియస్ స్టేట్గానే, గ్యాసియస్ ఫామ్గానే మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి చూడొచ్చు, ప్లాటినం అనేది మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి, ప్లాటినం గేజ్ అనేది యూజ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ క్యాటలిస్ట్. కాబట్టి ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. కాబట్టి ఇది కూడా సో హెటిరోజీనియస్ కెటాలసిస్ అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ ప్రాసెస్లో హెట్రోజీనియసే, ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ కూడా హెట్రోజీనియస్. నెక్స్ట్ వన్ హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. సో దీన్నే మనం నూనెల హైడ్రోజనీకరణం అంటాం. మామూలుగా ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ అనేవి ఎక్కువ కాలం స్టోర్ చేయలేం. ఎందుకంటే ఎక్కువ కాలం స్టోర్ చేస్తే ఆయిల్స్ అనేవి పాడైపోతాయి, సో డీకంపోజ్ అయిపోతాయి. కాబట్టి ఏం చేయాలి, ఆయిల్స్ని ఎప్పుడూ కూడా గీ అంటే కొవ్వుల రూపంలో, నూనెలను ఎప్పుడు కూడా కొవ్వుల రూపంలో నిల్వ చేయాలి. సో మరి కొవ్వుల రూపంలో నిల్వ చేసినప్పుడు కొవ్వులు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. దట్స్ ఆర్ మోస్ట్ వి కాల్ ద సాచురేటెడ్ అంటాం దాన్ని, అంటే సంతృప్త కొవ్వులు అంటాం. నూనెలనేమో అసంతృప్త నూనెలు అంటాం, అన్సాచురేటెడ్ ఆయిల్స్. దే ఆర్ కన్వర్టింగ్ టు ద సాచురేటెడ్ గీ. సో సాచురేటెడ్ కొవ్వులుగా, లిపిడ్స్గా మనం కన్వర్ట్ చేస్తాం అన్నాడు. సో ఎందుకు అలా చేయాలంటే స్టోరేజ్, ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసం. సో దీనికోసం ఏం చేస్తారంటే వి యూజ్ దట్ వన్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్. దీన్ని మనం రాణి నికెల్ అని కూడా చెప్తాం. నికెల్ క్యాటలిస్ట్, నికెల్ అనేది సాలిడ్గా యూజ్ చేస్తాం. చూడండి, వెజిటబుల్ ఆయిల్ అనేది ఇట్ ఈజ్ ఏ అన్సాచురేటెడ్, ఇదొక అన్సాచురేటెడ్ ఆయిల్, అన్సాచురేటెడ్. సో హైడ్రోజన్ గ్యాస్ని లిక్విడ్ స్టేట్లో ఉంది చూడండి, ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్లో ఉంది ఇది వెజిటబుల్ ఆయిల్ అనేది. హైడ్రోజన్ గ్యాస్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది. ఇక్కడ యూజ్ చేసింది నికెల్ అనేది క్యాటలిస్ట్. ఇందులో వాడిన క్యాటలిస్ట్ పేరు, క్యాటలిస్ట్ అనేది నికెల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్ స్టేట్లో మనం నికెల్ని యూజ్ చేస్తాం.
సో వనస్పతి ఘీ, సో ఇదే మనం వనస్పతి కొవ్వులు ఏ స్టేట్లో ఉంటాయి, సాలిడ్ స్టేట్లో ఉంది అన్నట్టు. ఇవి సాచురేటెడ్ ఘీ, సాచురేటెడ్ కొవ్వులు, సో సాచురేటెడ్ లిపిడ్స్గా మనం కన్వర్ట్ చేసామన్నట్టు. సో దీన్ని ఏమంటామంటే హైడ్రోజినేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. వాట్ ఎవర్ ఇయర్, ఇక్కడ నికెల్ అనేది సాలిడ్, ఆస్వాల్డ్ ప్రాసెస్లోనేమో ప్లాటినం అనేది సాలిడ్ ఆర్ రోడియం అనేది సాలిడే, కాంటాక్ట్ ప్రాసెస్లో వెరినియం పెంటాక్సైడ్ అనేది సాలిడే లేదా ప్లాటినం సాలిడే. అంటే ఇక్కడ క్యాటలిస్ట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి సాలిడ్ క్యాటలిస్ట్గా, సాలిడ్ స్టేట్ క్యాటలిస్ట్గా యూజ్ చేస్తున్నాం. సో వీటిని మనం ఏమంటాం అంటే we call as a heterogeneous catalysis. It is also some more examples we can see that. Synthesis of methyl alcohol. Methyl alcohol తయారు చేయడం ఎలా అంటే it is prepared from the carbon monoxide plus hydrogen gas. Carbon monoxide gas, hydrogen gas. It is presence of the catalyst we are used that copper and zinc oxide. These are mostly in solid state. We can form the methyl alcohol. దీన్నే మనం wood alcohol అంటాం. Liquid. It is a wood alcohol or wood spirit. Wood spirit or wood alcohol అంటాం. It is a synthesis of methyl alcohol. దీన్నే మనం wood alcohol, wood spirit అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం. కార్బన్ మోనాక్సైడ్ గ్యాసియస్ స్టేట్, హైడ్రోజన్ గ్యాస్ గ్యాసియస్ స్టేట్. బట్ క్యాటలిస్ట్ ఇక్కడ మనకి కాపర్ అండ్ జింక్ ఆక్సైడ్లని మనం క్యాటలిస్ట్గా యూజ్ చేసాం. క్యాటలిస్ట్ సాలిడ్ స్టేట్లో ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇంతకుముందే చెప్పినాం, డీకంపోజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ డీకంపోజిషన్, 2 moles of H2O2 hydrogen peroxide. So it is the liquid state in presence of platinum solid ORR లేదా manganese dioxide MnO2 solid. దీని సమక్షంలో మనకు రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే 2 moles of water molecules in the liquid state and oxygen in the gaseous state. ఇది లిక్విడ్, ఇది గ్యాస్. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి క్యాటలిస్ట్ అనేది సాలిడ్గా ఉంది, ప్లాటినం అనేది సాలిడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది సాలిడ్. అంటే వీ కెన్ ప్రిపేర్ దట్ లిక్విడ్ స్టేట్. ఇవన్నీ కూడా మనకి హెట్రోజీనియస్ కెటాలసిస్. అండ్ ఆల్సో ది డీకంపోజిషన్ ఆఫ్ పొటాషియం క్లోరేట్, ఇది కూడా ఎగ్జాంపుల్. 2KClO3 పొటాషియం క్లోరైట్ వీ కెన్ డీకంపోజిషన్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ యాజ్ ఏ క్యాటలిస్ట్, ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. వీ కెన్ ఫార్మ్ ద 2 moles ఆఫ్ పొటాషియం క్లోరైడ్ and 3 moles of oxygen can be formed. It is gaseous state, it is the potassium chloride solid state. సో ఇలా మనకు కన్వర్షన్ అనేది వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్స్ అనేవి సాలిడ్ స్టేట్లో ఉంది, అంటే క్యాటలిస్ట్ సాలిడ్లో ఉంది. మనకి ప్రొడక్ట్స్తో పని లేదు, హెట్రోజీనియస్లో ప్రొడక్ట్స్తో పని లేదు, ఓన్లీ మనకు రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ సాలిడ్లో ఉంది, రియాక్టెంట్ సాలిడ్లో ఉంది. సీ దట్, సీ కంపల్సరీ ఇక్కడ మనకి క్యాటలిస్ట్ అనేవి. So manganese dioxide, see that manganese dioxide solid state, బట్ ఇక్కడ ఈ స్టేట్ని మనం ఆక్వస్ స్టేట్లో తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ స్టేట్స్లో ఉండాలి. పొటాషియం క్లోరేట్ ఆక్వస్ స్టేట్లో ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఇక్కడ సేమ్ స్టేట్లో ఉంటే తీసుకోకూడదు, మనం కంపల్సరీ తీసుకోవచ్చు. ఇక్కడ పొటాషియం క్లోరేట్ అనేది మ్యాంగనీస్ డయాక్సైడ్. సో మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ పొటాషియం క్లోరేట్ డిసోసియేషన్ కంపల్సరీ. ఈ రెండింటి యొక్క ఫేసెస్ అనేవి డిఫరెంట్ ఫేస్లలో ఉండాలి, అప్పుడు మాత్రమే వీ కన్సిడర్ యాజ్ ఏ హెట్రోజీనియస్ కెటాలసిస్. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్, సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది హెట్రోజీనియస్ కెటాలసిస్. హెట్రోజీనియస్ కెటాలసిస్ యొక్క క్యాటలిస్ట్. heterogeneous catalysis. See that heterogeneous catalysis యొక్క మెయిన్ ఇంపార్టెంట్
ప్రాపర్టీస్ మనం అంటే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఇంతకుముందు మనం హోమోజీనియస్ కెటాలసిస్కి ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ చూసామో వి గో విత్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది హెట్రోజీనియస్. నెంబర్ 1 ఏంటంటే దిస్ కెటాలసిస్ టేక్స్ ప్లేస్ ఆన్ ది సర్ఫేస్ ఫినామినా. అంటే కంప్లీట్గా ఇది క్యాటలిస్ట్ ఉపరితలం మీద జరిగేటువంటి ప్రక్రియ. అంటే ఇట్ ఇస్ ద సర్ఫేస్ ఫినామినా. అంటే హెట్రోజీనియస్ కెటాలసిస్ ఇస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ వర్క్ డన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది క్యాటలిస్ట్. ఇదంతా కూడా ఇది క్యాటలిస్ట్ అయితే ఈ క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద జరుగుతుంది. ఈ మొత్తం జరిగేటువంటి యాక్షన్ అంతా కూడా క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ మీద జరుగుతుంది. అందుకని దీన్ని మనం సర్ఫేస్ ఫినామినా. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అడ్జార్ప్షన్ ఫినామినా. ఇది ఒక అడ్జార్ప్షన్ ఫినామినా. అంటే ఇక్కడ అధిశోషణం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అడ్జార్ప్షన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఇట్స్ ఏ కంప్లీట్ సర్ఫేస్ కెమిస్ట్రీ కాబట్టి ఇది సర్ఫేస్ కెమిస్ట్రీ మీన్స్ సర్ఫేస్ ఫినామినాగా చెప్తాము. అంటే ఒక క్యాటలిస్ట్ యొక్క ఉపరితల ప్రక్రియ. హెట్రోజీనియస్ కెటాలసిస్ మొత్తం కూడా క్యాటలిస్ట్ యొక్క ఉపరితలం మీద జరుగుతుంది. అందుకని దీన్ని ఒక సర్ఫేస్ ఫినామినా అంటాం. మరి క్యాటలిస్ట్ ఉపరితలం మీద జరగాలి అంటే దాన్ని మనం అడ్జార్ప్షన్ జరగాలి. అంటే రియాక్టెంట్స్ అనేవి దాని మీద అడ్జార్బ్ అవ్వాలి. అడ్జార్బ్స్ అవుతేనే మనం అడ్జార్ప్షన్ ప్రక్రియగా చెప్తాం. అందుకని ఇది హెట్రోజీనియస్ అనేది ముఖ్యంగా సాలిడ్ క్యాటలిస్ట్ కదా, ఇందులో వాడేది సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ క్యాటలిస్ట్. అందుకనే మోస్ట్లీ మనం క్యాటలిస్ట్ ఎలా ఉంటుందంటే సాలిడ్ క్యాటలిస్ట్గా తీసుకుంటున్నాము. అందుకనే హెట్రోజీనియస్ కెటాలిసిస్ అనేది కంప్లీట్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ క్యాటలిస్ట్. ఇట్స్ ఏ అడ్జార్ప్షన్ ప్రాసెస్. కంప్లీట్గా ఇది ఒక అడ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ద సపరేషన్ ఆఫ్ ది క్యాటలిస్ట్ ఫ్రమ్ ది ప్రొడక్ట్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. హోమోజీనియస్ కెటాలసిస్లో మనం క్యాటలిస్ట్ని ప్రొడక్ట్ నుంచి సపరేట్ చేయలేము, ఎందుకంటే అన్నీ ఒకే ఫేస్లో ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. క్యాటలిస్ట్ ఒక ఫేస్లో ఉంటే ప్రొడక్ట్స్ కానీ రియాక్టెంట్స్ కానీ వేరొక ఫేస్లో ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ టు ద రిమూవింగ్, సో ఇట్ వెరీ టు ద సపరేటింగ్. అంటే ద క్యాటలిస్ట్ ఈజ్ ఈజీలీ సపరేట్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ నుంచి మనం ఈజీగా దీన్ని సపరేట్ చేయొచ్చు. మోస్ట్లీ ఇక్కడ ఫిల్ట్రేషన్ పద్ధతి వాడుతుంటారు, ఆఫ్ అండ్ సింపుల్ ఫిల్ట్రేషన్ మెథడ్. అందువల్లనే మేకింగ్ ఇట్స్ హైలీ ప్రిఫర్డ్ టు ద ఇండస్ట్రీస్. ఈ సపరేషన్ ఈజీగా ఉంది కాబట్టి ఇండస్ట్రియల్లీ ఈ మెథడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయటం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హెట్రోజీనియస్ కెటాలసిస్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే దీన్ని ఈజీగా సపరేట్ చేయవచ్చు. కారణం ఏంటంటే క్యాటలిస్టు ఇవన్నీ కూడా వేరు ఫేసెస్లో ఉంటాయి కాబట్టి సులభంగానే మనం క్యాటలిస్ట్ని సులభంగానే ప్రొడక్ట్ నుంచి వేరు చేయవచ్చు, సపరేట్ చేయవచ్చు. మోస్ట్లీ సింపుల్ ఫిల్ట్రేషన్ మెథడ్స్ ద్వారా కూడా దీన్ని మనం సపరేట్ చేయొచ్చు. అందుకనే హెట్రోజీనియస్ కెటాలసిస్ని ఇండస్ట్రీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్, హైలీ ససెప్టబుల్ టు ది క్యాటలైటిక్ పాయిజనస్. ఇంకొక అంశం ఏంటంటే ఈ మెథడ్లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే క్యాటలైటిక్ పాయిజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు సార్ అంటే క్యాటలిస్ట్ యొక్క ఉపరితలం, అయితే ఇక్కడ ఇందులో ఉండే క్యాటలిస్ట్ ఉపరితలం ఎలా ఉంటుందంటే ఇలా పీక్స్ ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో క్రాక్స్ కూడా ఉంటాయి, కొన్ని రకాల క్రాక్స్ ఉంటాయి, పీక్స్ ఉంటాయి. ఇట్లా అంటే సర్ఫేస్ అనేది ప్లెయిన్గా స్మూత్గా ఉండదు, గరుకులుగా ఇట్లా మనకి ఇలా ఉంటుంది అక్కడక్కడ. ఇది క్యాటలిస్ట్ అండి, క్యాటలిస్ట్ సర్ఫేస్. ఈ క్యాటలిస్ట్ సర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మరి ఈ క్రాక్స్ని ఏమంటామంటే యాక్టివ్ సెంటర్స్ అంటాం. వీటినే మనం యాక్టివ్ సెంటర్స్. వీటికి యాక్టివ్ సెంటర్స్ ఉంటాయి. అంటే మొత్తం కూడా సర్ఫేస్ ఉపరితలం అంటే క్యాటలిస్ట్ యొక్క ఉపరితలం క్రాక్స్ తోటి ఉంటుంది. అంటే క్రాక్స్ ఉంటాయి దీని ఉపరితలం అంతా కూడా. కొన్ని రకాల పీక్స్ ఉంటాయి, కార్నర్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని గొరుకులుగా ఉంటాయి. అంత రఫ్ సర్ఫేస్. క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుందంటే రఫ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ రఫ్గా ఉన్నటువంటి వాటి మధ్యలో నుంచి కొన్ని రకాల మాలిక్యూల్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, హెవీ మెటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే పాయిజన్, క్యాటలైటిక్ పాయిజన్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇంప్యూరిటీస్, ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ అనేవి
క్యాటలిస్ట్ తోటి బాండ్ ఫామ్ చేసి ఇంప్యూరిటీస్ బాండ్ యాక్టివ్ సైట్ డిస్ట్రాయింగ్ ద క్యాటలిస్టిక్ యాక్టివిటీస్. అంటే ఈ క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద ఉన్న క్రాక్స్ కావచ్చు, ఈ పీక్స్లోకి ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. ఇంప్యూరిటీస్ పోయి ఏమవుతాయి, అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. మరి ఈ క్రాక్స్ పీక్స్ బ్లాక్ అయితే ఏమవుతుంది, దీని క్యాటలైటిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దాన్నే మనం క్యాటలైటిక్ పాయిజనస్ అంటాము. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. అంటే దీని యొక్క సర్ఫేస్ అనేది కూడా మొత్తం కూడా యాక్టివ్ అంటే ఎప్పుడైనా సరే క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ స్మూత్గా ఉండదు. దీని మీద అన్ని గొరుకులుగా పీక్స్గా క్రాక్స్గా అవన్నీ ఉంటాయి. అలా ఉండడం వల్లనే ఆ ఉన్నటువంటి క్రాక్స్ని ఏమంటాం అంటే యాక్టివ్ సెంటర్స్ అంటాం. యాక్టివ్ సెంటర్ తోటి మాలిక్యూల్స్ చాలా సులభంగా అడ్జార్బ్స్ అవుతాయి. అడ్జార్ప్షన్ ఈజీగా జరుగుతుంది. అంటే క్రాక్స్ ఉంటేనే ఆ క్రాక్స్ మధ్యలో ఉన్నటువంటి వాటితోటి మాలిక్యూల్స్ తోటి ఈ రియాక్టెంట్స్ అనేవి రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి బాండ్స్ ఫామ్ చేస్తాయి, కెమికల్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. కెమిజాప్షన్ అంటాం, అడ్జార్ప్షన్ సర్ఫేస్. కానీ కొన్ని రకాల ఇంప్యూరిటీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్రాక్స్ అన్నీ కూడా పూడిపోతున్నాయి. అంటే ఆ హోల్స్ అన్నీ కూడా పూడిపోయి స్మూత్గా అవుతుంది. సర్ఫేస్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండకూడదు క్యాటలిస్ట్కి. ఒకవేళ క్యాటలిస్ట్ సర్ఫేస్ స్మూత్ అయితే క్యాటలైటిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆ తగ్గడాన్ని ఏమంటామంటే పాయిజనస్. దాన్ని మనం క్యాటలైటిక్ పాయిజనస్ అంటాము. దిస్ ఈజ్ ద అకార్డింగ్ టు దట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది హెట్రోజీనియస్ కెటాలసిస్. అంటే హెట్రోజీనియస్ కెటాలసిస్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫినామినాస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాటలిస్ట్ ఎప్పుడు కూడా సర్ఫేస్ ఫినామనే, అంటే అడ్జార్ప్షన్ బేస్డ్గా మనకి రియాక్షన్ మెకానిజం అనేది ఉంటుంది. దీన్ని సపరేట్ చేయడం చాలా ఈజీ. సింపుల్ ఫిల్ట్రేషన్ మెథడ్ ద్వారా కూడా మనం క్యాటలిస్ట్ని ప్రొడక్ట్ నుంచి మనం సపరేట్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఇండస్ట్రీస్ ఎక్కువగా ఈ క్యాటలిస్ట్ దాన్ని మనకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా దీంట్లో క్యాటలైటిక్ పాయిజన్స్ ఫామ్ అయ్యి క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీస్ని తగ్గిస్తాయి, డిక్రీజ్ చేస్తుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాటలిస్ట్ సర్ఫేస్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండదు. మొత్తం కూడా క్రాక్స్ పీక్స్ వీటితో ఉంటుంది. అందువల్లనే ఆ క్రాక్స్ పీక్స్ ఉన్న పాయింట్స్ని ఏమంటామంటే మనం యాక్టివ్ సెంటర్స్ అంటాం. వీటితోటి మాలిక్యూల్స్ అనేవి దే కెన్ ఫార్మ్ ద కెమిజాప్షన్, అంటే కెమికల్ బాండ్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ అబౌట్ ద heterogeneous catalysis and that properties.